తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఇదే దిశలో ప్రయాణించి 3వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరాన్ని దాటవచ్చని అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీనికి తోడు రాగల 3 రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాషిత్ ఉన్నారు. బాషిత్, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీన దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటనుండగా గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. చెట్లు, హోర్డింగ్లు సమీపంలో ఉండవద్దని కూడా ప్రజలను వాళ్ళు హెచ్చరించడం జరిగింది. సముద్రంలో అల్లకల్లంగా ఉంటుంది కాబట్టి అక్కడ మత్స్యకారులు 5 రోజుల వరకు చేపల వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా హెచ్చరించారు. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వేగంగా బలపడుతుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపు తెల్లవారుజామున నాటికి వాయుగుండం మారే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత కూడా ఇదే దిశలో ప్రయాణించిన 3వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరాన్ని దాటవచ్చని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీగా వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీని విషయంలో చూస్తే దీనికి తోడుగా రాగల 3 రోజుల పాటు తీరం వెంబడి 30 కిలోమీటర్ల నుంచి పైగా వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పి చెప్పడంతో అందరూ అలర్ట్ అయి మత్స్యకారులు కూడా వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ బాసిత్.